అందరికీ నమస్కారం. నేను మీ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం హెచ్ఐవి అనే ఒక ఎస్టీడీ డిసీజ్ గురించి మనం మాట్లాడుకుందామండి. అసలు హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో ఎఫిషియన్సీ వైరస్. సో, హెచ్ఐవి, ఎయిడ్స్ 2 ఒకటేనా అని చాలామందికి డౌట్ ఉన్నింది. సో, హెచ్ఐవి, ఎయిడ్స్ 2 ఒకటే. జబ్బు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే లేతగా ఉంటే హెచ్ఐవి, అదే ముదిరిపోతే ఎయిడ్స్. సో, దీనికి 2 ఒకటే. కాకపోతే హెచ్ఐవి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో ఉంటే దాన్ని హెచ్ఐవి అంటారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌లో ఉంటే దీన్ని ఎయిడ్స్ అంటారు. సో, ఇది రాడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? హెచ్ఐవి, ఎయిడ్స్ అని మనం ఈరోజు మాట్లాడుకుంటే లైక్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్సెస్. ఏంటంటే లైక్ వాళ్ళ సుఖం కోసం పరాయి వ్యక్తులతో వెళ్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని. సో, దాని ద్వారా వస్తది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, రక్త మార్పిడి. సో, సర్జరీస్ అప్పుడు గాని సంథింగ్ వగైరా వీళ్ళకి తెలియకుండా కొన్ని సార్లు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గూడా ఇంజెక్షన్స్ వల్ల గాని, నీడిల్స్ వల్ల వీటి వల్ల గూడా సో, ఈ బ్లడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కొంతమందికి జరుగుతూ ఉంటది. సో, దీనివల్ల గూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి చిన్న పిల్లల్లో చూసుకుంటే బ్రెస్ట్ మిల్క్. మదర్‌కి గినక హెచ్ఐవి ఉంటే సో, అదే మిల్క్ బేబీ గినక తీసుకుంటే దీని ద్వారా హెచ్ఐవి వస్తది. అండ్ లాలాజలం. చాలామంది ఏంటి లాలాజలం రాదు గదండీ అని చెప్పి నాకు కామెంట్స్ పెట్టున్నారు. లాలాజలం ద్వారా రాదన్నాను. అది ఎవరికి? పెద్దవాళ్ళకి. వాళ్ళకేంటంటే బాడీలో ఇమ్యూన్ సెల్స్ బావుంటాయి. బట్ అప్పుడే పుట్టిన పిల్లలకి ఇమ్యూన్ సెల్స్ ఎలా ఉంటాయండి చిన్న పిల్లలకి? బిలో 10 ఇయర్స్ వాళ్ళకి. సో, వాళ్ళకేంటంటే మనం ఫుడ్ మెత్తగా నమిలి నోట్లో పెడతారు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎవరైతే. సో, వాళ్ళేంటంటే అలా నోట్లో నమిలి పిల్లలకి పెట్టడం వల్ల ఆ లాలాజలం ద్వారా గూడా హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటది. సో, అందుకని హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఈ పని చేయకండి. మామూలుగా మీరు చేతులతో కలిపి పిల్లలకి పెట్టినా నో ప్రాబ్లమ్. వాళ్ళకేమి హెచ్ఐవి రాదండి. సో, దీని ద్వారా వస్తది. అండ్ ఇంకో ఫిఫ్త్ వన్ వచ్చేసి టాటూస్. ఇప్పుడు టాటూస్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ బాడీలో వీళ్ళకి నచ్చిన విధంగా టాటూస్, పచ్చబొట్లనేది ఏయించుకుంటున్నారు. టాటూస్ ఏయించుకునేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, టాటూ వేసే నీడిల్ కొత్తదా? కాదా? అనని ఈ ఒక్క క్వెషన్ ఆ టాటూ వేసే పర్సన్‌ని మీరు క్వెషన్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ హడావుడిలో వీళ్ళకి లైక్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారు ఏయించుకోవడానికి. ఇవన్నీ తె లైకు అడగలేరు. అండ్ వీళ్ళకి రాదు గూడా ఈ థాట్ అనేది. సో, కొంచెం ఇవన్నీ గుర్తుపెట్టుకోండండి. మీ హెల్త్ కోసం మేము అవేర్‌నెస్ కోసం ఇవ్వాల్సొస్తుంది. డేస్ గడిచే కొద్దీ ఈ హెచ్ఐవి అనేది పెరుగుతుంది. ఇంతకుముందేంటంటే చాలా ఎనకటి రోజుల్లో చూసుకుంటే పులిరాజాకి ఎయిడ్స్ వచ్చింది అని చెప్పి బోర్డులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే ప్రజలు అవి చూసి భయపడి సూసైడ్‌లు చేసుకుంటున్నారని చెప్పి రిమూవ్ చేయించారు. కానీ నాకు తెలిసిన ప్రకారం మళ్ళీ ఆ బోర్డ్స్ పెడితే మంచిదని అనుకుంటున్నాను. చాలా పెరిగిపోతుంది హెచ్ఐవి అనేది. పీపుల్స్ గూడా కొంతమంది విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడి ఉన్నారు. సో, అన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వన్స్ ఈ ఎస్టీడీ డిసీజులొచ్చిన తర్వాత చాలా బాధపడాలి మీరు. మీరు ఎక్కడికి ఫ్రీగా వెళ్ళలేరు. తెలిస్తే మిమ్మల్ని ఇళ్లల్లో ఉండనివ్వట్లేదు. అండ్ ఏదైనా జాబ్ దగ్గర తెలిసినా గూడా దూరం పెట్టడం. మీరు మెంటల్లీ డిప్రెషన్స్‌లోకి వెళ్లి చివరికి సూసైడ్‌లు చేసుకోవాల్సొస్తుంది చాలామంది. వాళ్ళకి ధైర్యం లేక వీళ్ళనే మాటల్ని ఈ సొసైటీని ఎదుర్కోలేక. సో, అంత దాకా తెచ్చుకోకుండా ముందుగానే దీనికి కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. విత్ సేఫ్టీతో వెళ్ళడం మంచిది. ఎవరైనా ఇంటర్ కోర్సెస్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది మెయిన్ హెచ్ఐవి రాడానికి రీజన్స్. అండ్ ఇంకొకటేంటి అంటే హెచ్ఐవి అంటువ్యాధా కాదా అని చెప్పి చాలామంది అడుగున్నారు. హెచ్ఐవి అంటువ్యాధి అయితే కాదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు, షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు, కౌగిలించుకొని నిద్రపోవచ్చు భార్యాభర్తలు. అండ్ ఒకే ప్లేట్‌లో అన్నం తినొచ్చు, పిల్లలకి కలిపి నోట్లో పెట్టొచ్చు, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవచ్చు, ఒకే గ్లాస్‌తో మంచినీళ్ళు తాగొచ్చు. నో ప్రాబ్లమ్. దీని ద్వారా హెచ్ఐవి ఏమీ రాదు. వాళ్ళు మనుషులే. హెచ్ఐవి ఉన్న వాళ్ళని ఎవరు ఇళ్ళ నుంచి బయటికి పంపడం అలా చేయకండి. ఇంట్లో ఉంటే ఎవరికీ హెచ్ఐవి రాదు. ఎందుకంటే నా దగ్గరకొచ్చే పేషెంట్స్ అని ఉన్నారు. మాకుందని చెప్పి పంపించారండి అని బయట ఏడుస్తారు పాపం. సో, అలా చేయకండి. తెలుసో తెలియకో తప్పులు జరిగిపోతాయి. సో, వాటిని మనం సరిదిద్దాలి. మనమే ధైర్యం ఇవ్వాలి. అలా అంతేకాని మనమే ఇళ్ళలోంచి బయటికి పంపిస్తే లైక్ మన మానవత్వం లేని మృగాల్లా తయారవుతాము. ఇది ఒకటండి. అండ్ హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనని మీరు నన్ను అడిగినట్లయితే, హెచ్ఐవి ఉన్నవాళ్ళు అన్ని రకాల ఫుడ్ తినాలి. కాకపోతే వీళ్ళకి CD4 కౌంట్ అనేది బిలో 200 ఉండకుండా ఉండేలా చూసుకోవాలి. CD4 కౌంట్ వీళ్ళకి మినిమమ్ 400-700 మధ్యలో ఉంటే వీళ్ళు హెల్తీగా ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి బాగా. అండ్ CD4 కౌంట్ పెరగాలి, ఈ వైరస్ తగ్గాలి అనంటే నేచురల్‌గా కొంత ఫుడ్ చెప్తాను. ఆ ఫుడ్ తీసుకోండి. అదేంటి అంటే నాన్ వెజ్. నాన్ వెజ్ మీటు, రెడ్ మీట్, ఎర్ర మాంసం, గొడ్డు మాంసం అంటారు గదా! సో, ఇవి తీసుకోండి ఎక్కువగా. అండ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. చక్కగా వీళ్ళు ఆహ్,
కందనకాయలు అంటారు. సో, అవి తినండి. ఘీ ప్రొడక్ట్స్ తినండి. మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోండి ఎక్కువగా. డైలీ పాలు తాగండి. పెరుగు తినండి. చక్కగా అంత నెయ్యి వేసుకొని భోజనంలో అన్నంలో తినండి. ఇవన్నీ తినడం వల్ల ఏమవుద్దంటే ఇమ్యూన్ సెల్స్ పెరుగుతాయి. హెల్తీగా ఉంటారు. అంటే నాన్ వెజ్ గూడా ఎక్కువ తినండి. స్ట్రెస్ అనేది లేకుండా ఉండండి. నాకు ఏ జబ్బు లేదు. నాకున్న తగ్గిపోద్ది అనని చెప్పి ఈ మైండ్ సెట్ తోటే ఉండండి. ఎప్పుడైనా గూడా ఒక జబ్బు పెరుగుతుంది అనంటే దానికి మెయిన్ రీజను మన మైండ్ సెట్, మన ఆలోచనలే. సో, అలాంటి నెగెటివ్ ఆలోచనలు పక్కన బెట్టి సో, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. సో, ఎప్పుడైనా స్ట్రాంగ్‌గా మనకు మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే ఒక జబ్బయినా, ఒక ఏ ఇష్యూ అయినా నేచురల్లీ మనం క్యూర్ చేసుకోవచ్చు. సో, ఈ సమస్యతో బాధపడేవాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. థాంక్ యూ.